హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మరి ఆయన గురించి మీకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాతో పంచుకుంటారా సార్? తప్పకుండా అండి. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి తాలూకు అభిమాన ప్రేక్షకులు అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మనం శుభాభినందనలు తెలియజేస్తూ కృష్ణ గారిలో ఉన్నటువంటి కొంచెం ముఖ్యమైన విషయాలను మనం ముచ్చటించుకుందాం. కృష్ణ గారు తేనె మనసుల్లో నటించినప్పుడు ఆయన బంగారంలాగా ఉండేవాడు, కానీ ఆయన నటన అంత ఉన్నతమైన స్థాయిలో లేదు. కృష్ణ గారితో కలిసి నటించినటువంటి రామ్మోహన్ని బాగా నటించారు, ఆంధ్ర దేవానంద్ అన్నారు, కానీ కృష్ణ గారిని మొదట్లో అంత పొగిడేవారు కాదు. కానీ తర్వాత సినిమాల్లో అయ్యేసరికి కృష్ణ గారు కొంచెం పైకొచ్చాడు, ట్రెండ్ సెట్టరు అయ్యాడన్నది గూఢచారి 116. ఆ గూఢచారి 116లో నటించడం అప్పుడు పెద్ద ట్రెండ్ సెటర్ అయిందన్నమాట. దాంతో ఇంకా గూఢచారి పిక్చర్స్ ఎన్ని వచ్చాయన్నమాట. అలాగే నటనకు ఫస్ట్ శ్రీకారం చుట్టింది కూడా మాయదారి మల్లిగాడు అనే సినిమా ఉంది, కృష్ణ గారు మంజుడు గారు. ఆ సినిమాలో కూడా అంటే కేర్ ఫ్రీ బాయ్లా ఉన్నట్టు కాకుండా కొంచెం సెటిల్డ్గా చేశాడు. యాక్షను, డ్రామా, యాక్షను అన్నీ మిళితం అయిపోయి కృష్ణ గారిని ఒక నటుడుగా నిలబెట్టాయి. తర్వాత కృష్ణ గారిలో కృష్ణ గారి కంటే ముందు సాహసం, కృష్ణ గారి కంటే ముందు అంటే దాన్ని ఏమంటారు, సాధించే గుణం. సాహసం ఆయన సొత్తే. ఏదైనా సాధించే వరకు నిద్రపోరన్నమాట ఆయన. ఆల్మోస్ట్ మన తెలుగు తెర ఎదుగుదలంతా కృష్ణ గారితోనే స్టార్ట్ అయింది. 70mm కానీ, సినిమా స్కోపులు కానీ, రంగుల చిత్రాలు కానీ, తర్వాత ఏంటంటే మోసగాడు లాంటి ఒక పెద్ద కౌబాయ్ చిత్రం, ఇంగ్లీష్ చిత్రంతో సమానంగా ఉన్న చిత్రం కానీ, తర్వాత అల్లూరి సీతారామరాజు అనేటువంటి చిత్రం, చారిత్రాత్మక చిత్రాన్ని ఆ రోజుల్లో అంత రిస్క్ చేసి చేయడం కానీ, అవన్నీ కృష్ణ గారికి సాధ్యమే, లేకపోతే సాధ్యం కావు కదా. అల్లూరి సీతారామరాజు సినిమా సెస్లోకి వెళ్ళింది, అవుట్డోర్ వెళ్ళారు. అక్కడ వి రామచంద్రరావు అనే డైరెక్టర్ చచ్చిపోయాడు, 1/4లో చచ్చిపోయాడు. సినిమా ఎలా పూర్తి చేయాలా, కానీ ఆ స్క్రిప్ట్ని మిగతా వాళ్ళకి ఇవ్వడానికి ఆయనకు ఉద్దేశం లేదు. ఆయనే డైరెక్షన్ చేశాడు. దానికి కొంతవరకు నిర్మల గారు సహకరించారన్నమాట. ఇక్కడ ఎలా ఉందంటే కృష్ణ గారి తాలూకు ప్రయత్నాలు ఏవైనా సరే మనస్ఫూర్తిగా నమ్మి ప్రయత్నం చేసేవాడు, కానీ అందుకని సాధించాడు. అది ఒక కోణం. కృష్ణ గారి పద్మాలయ స్టూడియో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. తన దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తున్నావయ్యా అంటే, ఏలేదు ఖాళీగా ఉన్నానండి, అక్కడ ఊర్లో వ్యవసాయం బాగలేదు అంటే, మీకు సినిమా మొదలుపెట్టు అని చెప్పేసి. అంటే చాలామంది ప్రొడ్యూసర్లు కృష్ణ గారు తీసుకొచ్చి నిలబెట్టిన ప్రొడ్యూసర్లే. ఆయన దగ్గర ఉన్న 1,00,000-2 లక్షలు అక్కడ పెట్టేస్తే మిగతా ఫైనాన్స్ని పిలిచి మీరు మాట్లాడుకోండి, అయ్యా సినిమా ఎంత అవుతుందో ఏమిటో నిలిపేవారు. అలాగా కృష్ణ గారి కాంపౌండ్లో ఎప్పుడూ 10 చిత్రాలు గోపీకృష్ణ గారి ఏదో రకరకాల పేర్లతో ఆ కృష్ణ గారి భరోసాతోనే స్టార్ట్ అవుతుండే, కృష్ణ గారి తాలూ కమిట్మెంట్తోనే పూర్తవుతుండే. ఆ చివరిలో ఏవైనా డబ్బు ఒక 50,000 కావాలంటే ఇచ్చేవాడు. ఒకవేళ కృష్ణ గారికి 50,000 రావాలంటే తర్వాత సినిమా చూసుకుందామయ్యా అనేవారు. అలా ఉండేది అన్నమాట. అందువల్ల ముందు ప్రొడ్యూసర్ని ఉత్పత్తి చేసే వెనుక మనిషిగా ఉండేవాడు. కృష్ణ గారి తాలూకు పద్మాలయ స్టూడియోలో ఎప్పుడూ 100 మందికి భోజనాలు ఉండేవి. 4-5 కంపెనీలు ఉండేవి. 4-5 కంపెనీల్లో టెక్నీషియన్స్ వీళ్ళందరూ భోజనాలు చేస్తుండేవారు. ఎప్పుడు భోజనాలకు కరువు అయ్యేది కాదు. సాంకేతిక నిపుణులు చాలా దాన్ని ఏమంటారంటే భరోసా ఇచ్చే ఒక పెద్దింటి వాళ్ళు అంటాం కదా, అంటే ఏంటి, వాళ్ళకి బాగా డబ్బు ఉంది, బాగా దేనికి లోటు లేదనే కదా మనకు ఆలోచన.
వాళ్ళు పెద్దింటి వాళ్ళు అంటాం కదా, అలాగా పద్మాలయ సంస్థ ఒక పెద్ద సంస్థ అయిపోయింది. నిత్యము పెళ్ళి కళ ఉట్టుపడుతూ ఉండేది అన్నమాట. 2 సినిమాల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఏంటంటే మోసగాడు తీసినప్పుడు కృష్ణ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే డైరెక్టర్ చచ్చిపోయాడు, డైరెక్షన్ చేసుకోవాలి. ఒక పక్క నిర్మల గారు డైరెక్షన్ చేస్తున్నారు, యాక్షన్ చేస్తున్నారు, అందరూ పెద్ద పెద్ద కాంబినేషను. తారాడారిలో షూటింగు, అక్కడ మాత్రం చాలా బాధపడ్డానని ఆయనే చెప్పారన్నమాట. అది ఇఫ్ ఇట్ ఈస్ నన్నదర్ కృష్ణ ఆ సినిమా వచ్చి ఉండేది కాదు. ఆ కృష్ణ కాబట్టి ఆ సినిమాను బయటికి తీసి రాగలిగాడు. అందరూ బ్లేమ్ చేశారు. ఏమిటండి మీకు హాయిగా సినిమాలు బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాయి కదా, మీరు అట్లాంటి సినిమాలు చేసుకోవడం మాసి ఈ కౌబోయ్ చిత్రాలు, తారాడాలు ఇవన్నీ మీకు అవసరం అని తిట్టారు కొంతమంది. అయినప్పుడు కూడా మొక్కవోని ధైర్యంతో ఆ సినిమా తీసి సెహబాస్ అనిపించుకున్నాడన్నమాట. అంటే ఇంగ్లీష్ సినిమాలతో దేంతో కూడా అంటే తీసిపోదు అనే పద్ధతిలో తీశాడు. అలాగే సీతారామరాజు సినిమా కూడా ఏమైందంటే ఇలాగే అయింది. సీతారామరాజు సినిమాకే వి రామచంద్రరావు డైరెక్టర్. ఓకే, సారీ టు సే ఆడియన్స్కి ఏంటంటే మోసగాడు కేఎస్ఆర్ దాసు లేదా కృష్ణ గారు మొత్తం ఇద్దరు చేశారో ఏదో తెలియదు. కానీ సీతారామరాజు మాత్రం వి రామచంద్రరావు మధ్యలో చనిపోయిన తర్వాత అంటే ఎప్పుడుదో కదా సడన్గా గుర్తుకొచ్చింది. ఇద్దరు కలిసి సినిమా చేశారు. ఆ సీతారామరాజు స్క్రిప్ట్ని ఎన్టీ రామారావు గారు తీయాలనుకున్నారు. అది రాజమండ్రిలో ఉన్నటువంటి పడాల రామారావు అనేటువంటి వ్యక్తి ఆ స్క్రిప్ట్ రాశాడు. అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి పడాల రామారావు ఎన్ఐటి బ్యానర్లో కూర్చొని స్క్రిప్ట్ రాసి ఆయన ఒక తెక్క పని చేశాడు. ఆ తెక్క పని ఏంటంటే పితూరి అడ్డూరి సీతారామరాజు అని పెట్టాడు. అంటే అప్పుడు అలాగే పితూరి అదిగో సీతారామరాజు వచ్చేసాడు, అక్కడ ఉండేవాడు కాదు. ఇదిగో అక్కడ పోలీస్ స్టేషన్ ఏమో మొత్తం ధ్వంసం చేస్తాడు, అక్కడ ఉండేవాడు. అదిగో సీతారామరాజు ఎక్కడ చూసినా ఆయన పేరే. అంటే పితూరి అన్నమాట. అప్పుడు పితూరి పుడుతుందా అంటుండేవారు అనమాట. ఆ పితూరి పుట్టించేవాడు అనమాట. ఇన్ని గంటలకు మీ స్టేషన్కి వచ్చి ఒక 10 గంటలు తీసుకెళ్ళిపోతానంటే అన్ని గంటలు స్టేషన్కి వచ్చి 10 గంటలు తీసుకెళ్ళిపోయేవాడు. అప్పుడు మిరపకాయకి ఒక లెటర్కి వచ్చి బాణాలతో వేసేవారు అన్నమాట. ఆ మిరపకాయ తపాలు ఉండేవి అంటే ఆనాటి కాలంలో. అలా వేసినట్టుగానే చేసేవాడు. ఒక పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేస్తామంటే అలా చేసేవారు. ఒకవేళ అడవిలోకి వెళ్ళి అడవిలో పూర్తిగా ఎంతమంది వచ్చినప్పుడు కూడా కోయిదర్లు తిరగబడి వాళ్ళు కూడా ఉద్యమం తాలూకు తెలివితేటలు వచ్చేలా చేసేవాడు. వాళ్ళు పోరాట యోధులుగా, ఆటవికులు గిరిజనులు వాళ్ళు పోరాట యోధులుగా తయారయ్యారు. వీళ్ళ చేతుల్లో గన్లుంటే వాళ్ళ చేతుల్లో విల్లములు ఉండేవన్నమాట. ఎన్ని గన్లు పట్టుకొని వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఎదిరించి వాళ్ళు అంటే వాళ్ళని పటాపంచలుగా వాళ్ళు తరిమి కొట్టేవారు అన్నమాట. అటువంటి ఎంతమంది 300 మంది, 400 మంది, 500 మంది జూనియర్ ఆర్టిస్టులని అవుట్డోర్ వెళ్ళిపోయి వాళ్ళందరినీ ప్రొడక్షన్ పరంగా భరించడం అంటే కష్టం కదా. ఆ జూనియర్ ఆర్టిస్టులు చేస్తారా చేయరు. అదొక అంటే నువ్వు ముందుకు రారా బాణం ఏంటంటే ముందుకు వచ్చి బాణం వేయడం మర్చిపోయినప్పుడు ఇలా చాలామంది చాలా కష్టాలు పడ్డారన్నమాట. దీనితోడు ఎన్టీ రామారావు గురించి చెప్తున్నాను కదా, ఆ పితూరి అల్లూరి సీతారామరాజు ఆ స్క్రిప్ట్ చూసి పడాల రామారావు గారిని అడిగారట, పితూరి అంటే ఏమిటండి అని అడిగారట. ఆ పితూరి అంటే ఏం లేదండి, పుకార్లు అండి, సీతారామరాజు గురించి పుకార్లు ఇలాగ ఉండేవి అని చెప్పారట. ఆయన ఎలాంటి మనిషి అంటే ఆయన దగ్గర సూటిగా మాట్లాడాలి. ఏవైనా కొంచెం వక్ర మార్గంగా మాట్లాడితే ఎంతవరకు వాయించేలో వాయించేస్తాడు. పితూరులు మనకెందుకండి, వాస్తవాలు మనకు కావాలన్నాడు. ఈయన అవాక్ అయిపోయాడు. అవును మీ పితూరులు మాకెందుకండి, వాస్తవ ఘటనలో మాకు చెప్పండి అంటే, లేదండి ఆ సీతారామరాజు కథ అంతా పితూరులతోనే ముగిసింది కనుక మీ పితూరి అని పేరు పెట్టామంటే అచ్చా ఆలోచిద్దామని చెప్పాడు. ఆ స్క్రిప్ట్ పక్కన పడేశాడు. ఈలోగా కృష్ణ గారు తీశారు. ఈయనకి అపార్థాలు, గొడవలు, సినిమా ఉంది,
సినిమా రిలీజ్ అయిపోయింది. ఓ బ్రహ్మాండమైన విజయం అయిపోయింది. అప్పుడు రామారావు రెడ్డి గారు అన్నమాట, అంటే సీతారామరాజు సినిమా స్క్రిప్ట్ ఏమిటి, తందరి ఉన్న స్క్రిప్టేనా అని ఆలోచించుకున్న తర్వాత ఏమో రోజు షో అరేంజ్ చేయమని చెప్పండి అని చెప్పాడట. అరేంజ్ చేశాడు కృష్ణ. అంటే ఏంటి, ఈ స్క్రిప్ట్లో ఉన్న ఏమైనా ఉన్నాయా అంటే అందులో ఏమీ లేదు, అద్భుతంగా చేశాడు. అందులో ఒక పాటకి తెలుగు వీర లేవరా అనే పాటకి మనకి జాతీయ అవార్డు కూడా వచ్చింది శ్రీశ్రీ గారి గేయానికి. ఎక్కడ చూసినా సీతారామరాజు సినిమా గురించి మాట్లాడడమే. ఎన్టీ రామారావు గారి సినిమా చూసి గాఢంగా కృష్ణ గారిని కౌగిలించుకొని, షబాష్, ఒకవేళ నేను మొదలుపెట్టినా, నేను ఈ సినిమా తీసినా నీలా తీయలేను అంటే వాళ్ళు ఎంత మంచి క్యారెక్టర్లో ఆలోచించండి. ఇది ఎలా ఉందా. తర్వాత ముఖ్యంగా కృష్ణ గారు ఎదుట నటుడిని బాగా గౌరవించేవాళ్ళు. పొరపాటున శోభన్ బాబుతో కానీ కృష్ణ గారు నటించినట్టయితే శోభన్ బాబు గారిని ఒక మెట్టు పైనుంచేవాడు అన్నమాట. అది ఆయనలో గొప్పతనం ఒకటి. మూడోది ఏమిటంటే విజయ నిర్మల గారి కృష్ణ పెళ్ళి కూడా అనుకోకుండా జరిగింది. సాక్షి అనే సినిమా బాపు రమణ గారు ప్రారంభించినట్టయితే అది ఈయన యాక్ట్ చేశాడు. యాక్ట్ చేస్తే అది పానుగంటి లక్ష్మీ నరసింహం ఎవరో నాకు బాగాలేదు, ఒకవేళ పేరు తప్పితే నన్ను క్షమించాడు ప్రేక్షకులు అనుకుంటాను, ఎప్పుడుదో కదా. అది మంచి పేరెన్నిక నవల. అందులో కృష్ణ గారి తాలూకు యాక్టింగ్ చూడాలంటే అందులోనే చూడాలి. అభయస్తుడిగా ముఖ్యంగా ఆ మృత్యువు తరుముకొస్తున్నప్పుడు ఆయన నటించిన నటన మనం మర్చిపోలేం. కృష్ణ గారు నిజంగా చాలా బ్రహ్మాండంగా అవార్డులు వచ్చేలా నటించారంటే ఆ సినిమానే చెప్పుకోవచ్చు. ఆ సినిమాలోనే నిర్మల గారికి కృష్ణ గారికి మనసులు కలిశాయి. అక్కడ మన రమాప్రభ, మన రాజబాబు ఉండేవారు. మీరిద్దరూ బాగా సెట్ అయిపోయినట్టే ఉంది. అక్కడికి వెళ్ళి చూడండి, అది ఆయన ఆ దేవుడు ఎవరు అనుకుంటారు, మీసాల కృష్ణుడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మనసులో కోరికలు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు తప్పకుండా కోరికలు తీరుతాయని చెప్పాడు అన్నమాట. అంటే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనేటువంటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారన్నమాట. అలాగే కృష్ణ గారు నిర్మల్ గారు ఆ మీసాల కృష్ణుడు గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, తర్వాత తిరుపతిలో పెళ్ళి అవ్వడం జరిగింది. మరి ఏ ముహూర్తాన పెళ్ళయిందో కృష్ణ గారి జీవితంలో చివరి క్షణాల వరకు, తన చివరి క్షణాల వరకు, ముందు నిర్మల గారు పోయారు, తర్వాత కృష్ణ గారి అంటే నిర్మల గారు ఎలాగైతే మర్చిపోలేదో, చిన్న బిడ్డలాగా సాగుతూ జీవితాంతం పెంచుకుందో, ఆవిడ తాలూకు జ్ఞాపకాలతో ఆవిడ తాలూకు శిలా విగ్రహాన్ని తన గార్డెన్లో పెట్టించుకొని అలాగా ఆవిడని చూస్తూనే కాలం గడిపేశాడు కృష్ణ గారు. అంతటి ప్రేమికులు సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఎవరైనా ఉన్నారంటే 4 సంవత్సరాలు కలిసి ఉండడం, తర్వాత విడాకులు ఇచ్చుకోవడం తప్ప అంతకంటే ఎక్కువగా 14 సంవత్సరాలు ఉన్నటువంటి శరత్ బాబు, రమాప్రభ కూడా విడాకులు ఇచ్చుకున్నారు. అందువల్ల మనం ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఒక నిర్మాతగా కానీ, ఒక డైరెక్టర్గా కానీ, ఒక ప్రొడ్యూసర్గా కానీ, ఒక హీరోగా కానీ, ఒక మంచి మనిషిగా కానీ. తర్వాత ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఏమిటంటే, రాజీవ్ గాంధీ అంటే కృష్ణ గారికి చాలా ఇష్టం. ఆ రాజీవ్ గాంధీ గారి తాలూకు ప్రేరణతోనే కాంగ్రెస్ పార్టీలో కలిశారన్నమాట. కలిసి గెలిచారు. తర్వాత ఇంకొక పార్టీలో చేరమంటే ఎంతమంది ఎంత ప్రెషర్ పెట్టినా అంటే ఆయన కమిట్మెంట్ అలా ఉండేదన్నమాట. అదొకటి ఆయన జీవితంలో మర్చిపోలేని ఘట్టం ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు కృష్ణకి పాటలు పాడుతుండేవాడు. ఏదో మధ్యవర్తుల వల్ల ఇద్దరికీ అంతరాయం కలిగి కృష్ణ గారు ఇంకా సుబ్రహ్మణ్యాన్ని పిలవద్దయ్యా అని చెప్పాడని చెప్పేసి ఒక 3 సంవత్సరాలు ఆయన చేత పాట పాడించలేదు. అప్పుడే రాజు సీతారాం వచ్చాడు సింహాసనం సినిమాకి గాను. కానీ ఎంత డిప్లొమాటిక్గా కృష్ణ గారు తన తప్పును తెలుసుకున్నట్టయితే ఎవరో చెప్పారు, వేటూరు సుందరరామూర్తి ఎవరో చెప్పారు, లేదు కృష్ణ గారు ఫీల్ అవుతున్నారయ్యా, నువ్వేంటి భీష్మించుకొని కూర్చుంటావు, వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడుకుంటే తెలిసిపోతుంది కదా అని చెప్పేసరికి బాలు చెప్తుంటాడనమాట. వెళ్ళిన తర్వాత సినిమా చేద్దామండి అన్నట. గత విషయాలు ఏవి కూడా కదపకంట, ఫ్రెష్గా తాజాగా అప్పుడే నిన్న కలిశారు ఇవాళ కలిశారు అన్నట్టుగా మాట్లాడి మనం సినిమా చేద్దామండి అని చెప్పేసి, గతంలో ఏం జరిగిందో అని బాలు అడగలేదు,
ఈ కృష్ణ గారు వచ్చారు. అంటే అంత డిప్లొమాటిక్ మనిషి అండి. ఎవరికైనా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎంతమంది సగం మంది ఇండస్ట్రీలో సగం మంది ప్రొడ్యూసర్ని ఎన్టీ రామారావు తయారు చేసినట్టయితే మిగతా వాళ్ళల్లో సగం మంది ప్రొడ్యూసర్ని కృష్ణ గారు తయారు చేశారు. అలాగే నాగేశ్వరరావు గారికి కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు ఉండేవారు. ఆ రోజుల్లో ఒక సినిమా తీసి మిగతా 4 సినిమాలు ఇంకొక హీరోతో కాదు, ఒక సినిమా చేస్తే వరుసగా 20 సినిమాలు ఒకే హీరోతో తీశారన్నమాట. అందుకే ఇండస్ట్రీ సువర్ణ యుగంలాగా ఉండేది. అందులో ప్రధాన పాత్రధారి ఎన్టీఆర్, నాగేశ్వరరావు గారి తర్వాత మనం ముమ్మాటికి కృష్ణ గారిని చెప్పుకోవచ్చు. అంతటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పుట్టిన నెలలోనే పుట్టి ఒక 3 రోజుల వ్యవధిలో ఈరోజు కృష్ణ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామంటే చలనచిత్ర పరిశ్రమ అందరూ కూడా నిండు గుండెతో నివాళి అర్పించవలసిన సందర్భం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.